హలో అండి అందరికీ. రీసెంట్‌గా మలయాళీ హీరో 'మోహన్ లాల్' నటిస్తున్న 'దృశ్యం 3' రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ సినిమా నార్త్ టు సౌత్ వరకు అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలైతే సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడైతే మలయాళీ, హిందీ, తెలుగులో ముందుగా రిలీజ్ చేయడానికైతే సన్నాహాలైతే సిద్ధం చేశారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ అంటే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. ఏప్రిల్ 2న రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. మన తెలుగులో వెంకటేష్ గారు చేస్తున్నారు. హిందీలో అజయ్ దేవగన్ గారు, మలయాళంలో మాత్రం మోహన్ లాల్ గారే. ఈ సినిమా మీరు క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అస్సలు ఊహించలేరు. దృశ్యం 3లో చాలా ట్విస్టులు ఉంటాయి. అసలు ఈ సినిమాలో హీరో కేసు నుంచి దొరుకుతారా, అసలు దొరకకుండా ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేది, తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు, ముగింపు దశలో దృశ్యం 3 ఉండబోతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం, అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం మీరు ఊహించలేరు. ఖచ్చితంగా ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్ రాబట్టే దిశగా ఉండబోతుంది అని ఇప్పటికే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీని మీద హైప్ కూడా క్రియేట్ అవుతుంది. ఇప్పటికే మన తెలుగులో వెంకటేష్ గారు షూటింగ్లో పాల్గొన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా 3 భాషల్లో అంటే పాన్ ఇండియన్ లెవెల్లో మొత్తం కంప్లీట్ చేసుకొని, సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఏప్రిల్ 2న అన్ని ఈ ఇండస్ట్రీలో ఈ సినిమా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మన తెలుగులో మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఫస్ట్ వన్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అలాగే పార్ట్ 3 కూడా వెంకటేష్ గారి యాక్టింగ్ మాత్రం నటనతో అదరగొడతాడు. అలాగే ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ పక్కా. మీరు తెలుగు, మలయాళీ, హిందీ ఇవన్నీ లాంగ్వేజ్లో కూడా ఖచ్చితంగా ట్విస్ట్ మాత్రం ఊహించలేరు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో 100 కోట్ల కలెక్షన్ రాబట్టే దిశగా ముందుకు వెళ్ళబోతుంది అని ఇప్పటికే డేట్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మీరేమంటారు? ఈ సినిమా మీద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.